హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్ ఫర్ లికా మాయ ఛానల్ ఫర్ సమ్ మోర్ డేస్ అండి. ఈ చుట్టూరు మీకు కనపడుతుందంతా ఒక రకమైన న్యాచురల్గా ఉండే కొల్లేరు అనమాట. సో అమ్మవారి గుడికి దగ్గరలో ఉంటుంది అనమాట ఈ ప్లేస్. సో ఈ ప్లేస్లో ఇంత న్యాచురల్గా ఉంటున్నాం కాబట్టి మాకు రోజంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో చాలా ఇబ్బందులు ఇది వరకు నేను ఇక్కడ రాకముందర నేను ఫేస్ చేసిన అన్నీ కూడా ఈ ప్రకృతి వల్ల చాలా వరకు కూడా మర్చిపోవడం జరిగింది. మా పెద్దింట్లమ్మ దయ వల్ల, శివయ్య దయ వల్ల అయితే మొత్తానికి మర్చిపోయాను అనమాట. కానీ మనం చేసుకున్న కర్మకి దరిద్రాన్ని ఎప్పుడన్నా తీరాలి కాబట్టి ఆ దరిద్రం ఎప్పుడు తీరుతుందనే వెయిటింగ్ తప్ప సో దానికి మించిన టెన్షన్స్ అయితే లేవు నాకు ఇప్పుడైతే. సో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ వ్యూలో మీరు చాలా చోట్ల మీరు చూస్తారు సూర్యోదయం కింద నుంచి వెళ్ళాలి, పైనుంచి రావాలి అని గంటలు దానికోసం చూసి మీకుని మేము రోజు ఆ సూర్యోదయం, సూర్యాస్తమం రెండు కూడా దగ్గర నుంచి చూస్తున్నాం అంటే మాకు ఎంత రాసి పెట్టి ఉండాలి. నేను దగ్గర 4 years నుంచి ఇదే మంచి పీస్ఫుల్ లైఫ్ అయితే అనుభవిస్తున్నాను. సో అంటే నేను సరదాగా ఏం చెప్తానంటే ఒక మాటలో చెప్తాను మీకు. అందుకని రాసే బ్రహ్మని కాదంటూ గీసే గీతను మార్చేసే ఒక రాతే నాకిస్తే ఒక గీతే గీస్తానే పుట్టినవాడు పుడు చచ్చే రోజే ఏదంటూ బ్రతికే పనిలో ఉన్నాడే బ్రతుకుట మరిచేపోయాడే జీవితం అంటేనే ఇచ్చే జీవితం అనుకుంటూ బ్రతికేస్తున్నారే కలిసి ఆనందం లేని ఈ బంధాల కోసం బ్రతికే నాకొద్దే జీవితం అంటేనే ఓ ప్రకృతి మనకిచ్చే ఒక వరమని అనుకుంటూ జీవితం అంటాలే రోజులు గడిపేస్తుండాలే. అంటే ఇదేదో సరదాగా నా లైఫ్లో ఈ స్ట్రాటజీలు అంటే ఇది డబ్బుల కోసం బంధాలను కొనుక్కుని నేను వేసుకున్న ముడికి ఎప్పటికైనా ఇది అవుతుంది అని చెప్పి నాకు వద్ది కర్మ అన్నట్టుగా దండం పెట్టిన రోజులు ఆ దేవుడిని కోరుకునేవాడిని. తర్వాత జీవితం కోసం కాకుండా కొన్ని రోజులకి జీతం కోసం బతికాను. సో ఆ బ్రతుకు కూడా కరెక్ట్ కాదు. సో ఈ ప్రకృతిలో ఇలా లైఫ్ని ఎంజాయ్ చేస్తా ఉండటమే జీవితం అని తెలుసుకున్నాక ఆ లైఫ్లో ఆ గొప్పతనం ఇంకా ఎక్కడ ఎన్ని వర్ణాలతో అనమాట. అలా అంతలా ఉంది కాబట్టి సో సరదాగా ఎప్పుడైనా మీరు ఇటు పక్కల ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటే సరదాగా ఈ వ్యూని మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇదిగో చూడండి. సో అలా న్యాచురల్గా 1, 2 కాదు, సో అలా తిరుగుతూనే ఉండొచ్చు అనమాట. మన చుట్టూరు ప్రకృతి శుభ్రంగా మనకి ఇబ్బంది పెట్టకుండా సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలాగే ఇది చూడండి. సో ఇంకా సేపు ఆగేటప్పటికైతే ఇక్కడ చుట్టూరు ఇంకా ఇవన్నీ కూడా భలే వస్తూ ఉంటాయి. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో సరదాగా ఎప్పుడైనా ఉంచినాడు ఈ ట్రిప్ ఎంజాయ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లికా మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫర్ ఎవర్ అండి. సో వచ్చేస్తా.